అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇక్కడ ఆగస్ట్ 15th 1947 ఆజాద్ హింద్ జై హింద్ అనేసి అఖండ భారత్ ఈ కాయిన్స్ ఎప్పుడైనా చూసారా అనేసి, మీరు ఎవరైనా కూడా ఎప్పుడైనా ఇటువంటి కాయిన్స్ చూసి ఉంటే కమెంట్స్లో రాయండి. ఎక్కడ చూసారు, ఒకవేళ మీ కలెక్షన్లో ఉంటే ఎలా కలెక్ట్ చేయగలిగారు అనేసి కూడా కమెంట్స్లో రాయండి. ఇవి వచ్చేసి రెండు రకాల కాయిన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి స్క్వేర్ షేప్ ఉంటుంది, ఒకటి రౌండ్ షేప్ ఉంటుంది. ఈ కాయిన్స్ వచ్చేసి కాపర్ అండ్ నికెల్ మెటల్ కాంబినేషన్లో తయారు చేసిన కాయిన్స్ అనమాట. ఇవి రెండు రకాల కాయిన్స్ అని చెప్పాను కదా, దాంట్లో ఒకటి వచ్చేసి 1 అణా అనమాట. ఈ కాయిన్ వచ్చేసి 3.87 grams వెయిట్ ఉంటుంది, 21 mm సైజ్ ఉంటుంది, 1.6 mm థిక్నెస్ ఉంటుంది. ఈ పిక్చర్ అయితే కొంచెం గమనించండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రెండవ కాయిన్ వచ్చేసి 2 అణా కాయిన్. ఇది 5.83 grams ఉంటుంది, 22.75 mm సైజ్ ఉంటుంది, 1.60 mm థిక్నెస్ ఉంటుందన్నమాట ఈ కాయిన్స్. ఈ కాయిన్ ఫస్ట్ మనం ఫీచర్స్ చూస్తే అఖండ భారత్ అంటే ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఇవి మూడు కలిసి ఉన్నప్పుడు ఆ ఇండియన్ మ్యాప్ అయితే ఈ కాయిన్ పైన ఉంటుంది. దాని పైన వచ్చేసి ఆజాద్ హింద్ అనేసి, తర్వాత కింద ఆగస్ట్ 15th ఆగస్ట్ 1947 అనేసి ఉంటుందన్నమాట. దేవనాగరి లిపిలో ఉంటుంది. ఇవి స్క్వేర్ షేప్లో మధ్యలో వచ్చేసి రౌండ్గా డాటర్ డిజైన్ అయితే ఉంటుంది. ఇవి జస్ట్ మనం చూసేదానికి 5 పైసా కాయిన్స్ ఇవి ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెండవ వైపు చూస్తే మనం ఈ పిక్చరు వచ్చేసి మధ్యలో ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది. అదేవిధంగా పైన జై హింద్ అని ఉంటుంది, కింద మాత్రం యాజ్ యూజువల్గా 15th ఆగస్ట్ 1947 అనేసి ఉంటాయన్నమాట. ఈ విధంగా ఉంటాయి ఈ కాయిన్స్. యాక్చువల్గా ఈ కాయిన్స్ వచ్చేసి మనకి చలామణిలో ఉండే కాయిన్స్ అయితే అంటే కరెన్సీ కాయిన్స్ అయితే కావు, ఇవి ఒక టోకెన్స్ అనమాట, జస్ట్ ఒక టోకెన్స్. ఈ రెండవ కాయిన్ ఉంది కదా, ఇప్పుడు అది 2 అణా, ఇది 1 అణాలో కూడా పిక్చర్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అది స్క్వేర్ షేప్ ఉంటుంది, ఇది రౌండ్ షేప్ ఉంటుంది అనమాట. అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకునే దానికి అని చెప్పేసి ఈ కాయిన్స్ని అయితే ప్రైవేట్గా రిలీజ్ చేస్తున్న కాయిన్స్ అనమాట. ఇవి కరెన్సీ కాయిన్స్ అయితే కాదు. అందరూ ఒక గుర్తుగా, ఒక హ్యాపీనెస్కి గుర్తుగా అనేసి టోకెన్స్ లాగా ఇవి పెట్టుకున్నారనమాట. అటువంటి కాయిన్స్ ఇవి. వీటి గురించి నాకు తెలిసినంత వరకు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు ఏదైనా ఎక్స్ట్రా తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీటి వాల్యూస్ చూస్తే మనకి రెండు రకాల కాయిన్స్, రెండు కాయిన్స్ కలిపి కూడా ఒక 500 నుంచి 1000 రూపీస్ లోపల చెప్పేసి కొన్ని సైట్స్లో వీటి వాల్యూ ఉంది. బట్ మనం కాయిన్ ఎగ్జిబిషన్లో ఎక్కడన్నా దొరికినప్పుడు మాత్రం ఇవి మ్యాక్సిమం అంటే ఒక ఈచ్ కాయిన్ వచ్చేసి ఒక 100 రూపీస్ కూడా దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఈ కాయిన్స్ వేటి గురించి అయినా కూడా వాల్యూస్ అనేవి స్టాండర్డ్గా ఉండవు, మారుతూ ఉంటాయి. ఇప్పుడు అటువంటి కాయిన్స్ ఓన్లీ అవి మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల కాయిన్స్ ఉంటాయి. దాంట్లో ఒక రకం మీకు చూపిస్తున్నాను. మీకు ఎన్ని రకాల కాయిన్స్ ఇటువంటివి తెలుసో కమెంట్స్లో రాయండి. వాల్యూస్కి వచ్చే లోపల మాత్రం కండిషన్ బేస్ చేసుకునేసి ఇవే అంటే కరెన్సీ కాయిన్స్ కూడా నేను చెప్పేది కండిషన్ బేస్ చేసుకునేసి వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. కొనేవాళ్ళని అమ్మేవాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని కూడా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు ఏమేమి తెలుసో ఇటువంటి వాటి గురించి, మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని మన ఇక్కడ sirishadaya@gmail.com అనేసి మెయిల్ అనమాట. ఈ మెయిల్కి మీరు పంపిస్తే ఇంకో వీడియోలో నేను అవన్నీ కూడా కలిపి అందరికీ షేర్ చేస్తాను. అంటే నాకు తెలిసి నేను మీకు చెప్తున్నాను, మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా తెలిస్తే మీ ద్వారా నేను నేర్చుకుంటాను. మనందరం కలిసి ఇంకో 10 మందికి నేర్పించడానికి ట్రై చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకునే దానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.